హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు టొమాటో కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు టొమాటో కర్రీ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాక కట్ చేసుకున్న టొమాటోలు వేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి టొమాటోలు బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ పచ్చిశనగపప్పు నేను రాత్రే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మూత తీసి టొమాటోలు మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. పచ్చిపప్పు వేసాక హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మన పచ్చిపప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పచ్చిపప్పు బాగా ఉడికాక 1 స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిద్దండి మన పచ్చిపప్పు టొమాటో కర్రీ. చాలామంది పచ్చిపప్పుని కుక్కర్లో వేసేస్తారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది కర్రీ అనేది. మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మరో వీడియోలో కలుద్దాం.